ప్రియమైన దేవుని పిల్లారా, మీ అందరికీ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేస్తూ, మరి ఈరోజు మనం చెప్పుకోబోతున్న అంశం ఏంటయ్యా అంటే, పోయిన ఎపిసోడ్లో మనం కొన్ని విషయాల గురించి పరిశీలించాం. ఈ యొక్క త్రిత్వం అనే సబ్జెక్ట్ని కానీ, లేదంటే త్రియేక దేవుడు అనేటువంటి సబ్జెక్ట్ని గురించి కానీ మాట్లాడుతున్నవారు లేకపోలేదు. అయితే ఒక ఆయన నాకు ఫోన్ చేశారండి. మొన్నట ఒక ఆయన ఫోన్ చేసి ఈ త్రిత్వాన్ని గురించిన సందర్భం గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడారు. అదేంటంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ మాటే కదా మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చదువుకునే మాట. ఆ వాక్యం 14వ వచనంలో శరీరధారి అయి మన మధ్య కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించాను. ఇదే కదా. అయితే ఏ వాక్యమైతే దేవుడై ఉందో దేవుడు కాదు అనే మాట మనమైతే అనడం లేదండి. దేవుడు కాదనే మాట నేను ఎప్పుడు కూడా ప్రస్తావించలేదు. యేసుక్రీస్తుల వారు దేవుడు కాదని నేను అనటం లేదండి. యేసుక్రీస్తుల వారు పరిపూర్ణమైన దేవుడే, సంపూర్ణమైన దేవుడే, కాదనటం లేదు. ఎందుకు సంపూర్ణమైన దేవుడు అయ్యాడు ఆయన అంటే, మనకు తెలుసు, తండ్రి అయిన దేవుడికి ఆయన జన్మించారు కాబట్టి ఆయన సంపూర్ణమైన దేవుడు అయ్యాడు. ఆయన ఉన్నవాడు ఎలాగూ అయ్యాడు అంటే, మరి ఆయన ఉన్నవానిలో నుంచి వచ్చాడు గనుక ఉన్నవాడయ్యాడు. ఇది మనకి క్లారిటీగా తెలియాల్సిన విషయం అండి. మొదటగా ఈ విషయాలు ఏమీ గ్రహించుకోకుండా చాలామంది కామెంట్లు పెట్టేవారు కానివ్వండి, లేదంటే అనేక సందర్భాల్లో ఫోన్ చేసి మాట్లాడేటువంటి వారు కానివ్వండి, నేను చెప్పేది ఒక వివరణ. నేను అనుకునే విధానాన్ని మొదటగా గ్రహించిన తర్వాత ఫోన్ చేయండి, లేదంటే కామెంట్లు పెట్టండి. ఎందుకంటే మీకు ఏమీ తెలియకోకుండా హాఫ్ నాలెడ్జ్తో ఏం చేస్తున్నారంటే కామెంట్ చేయడం కానివ్వండి, లేదంటే ఫోన్ చేయడం కానివ్వండి జరుగుతుంది. నేను అనేది ఏంటంటే, యేసుక్రీస్తు సంపూర్ణమైన దేవుడే. రెండోది, యేసుక్రీస్తు దేవుడు కాదని నేను అనడం లేదు. రెండోది ఏంటంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడే. అంటే దేవుని కుమారుడు కూడా. అలాగని దేవుని కుమారుడు కాదని బైబిల్లో మీరు చూపించండి. ఒకవేళ మీకు తెలుసుంటే బైబిల్లో ఒక రిఫరెన్స్ చూపించండి. ఏమని? బైబిల్లో దేవుని కుమారుడు కాదని ఉంది బ్రదర్ అని ఒక రిఫరెన్స్ చూపించండి, సరిపోద్ది కదా. ఎందుకు బ్యాడ్ కామెంట్స్ చేయడం, లేదంటే బ్యాడ్గా మాట్లాడడం, ఇవన్నీ అనవసరం అండి. ఒక మాట చూపించేస్తే ఆ బైబిల్లో బైబిల్ కోట్ టు బైబిల్ చేయండి, బైబిల్ టు బైబిల్ చెప్పండి. కానీ బైబిల్లో పలానా చోట మీరు అర్థాలతో చెప్పినా పర్లేదండి, అర్థం లేదంటే భావం గ్రహించాలి అని చెప్పినా పర్లేదు. కానీ భావం గ్రహించండి అని చెప్పుకోకుండా ఏమంటున్నారంటే, డైరెక్ట్గా మీరు కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. ఏమని? పాలలో మజ్జిగ వేస్తే తోడంటే అవదా, తోడంటే వేస్తే పాలలో తోడంటే వేస్తే పెరుగు అవదా, లేకపోతే కోడిగుడ్ల విషయాలు కానీ, లేదంటే కొబ్బరి బొండం విషయాలు కానీ, ఏ విషయాలు వద్దండి నాకు. ఎందుకంటే దానికి దీనికి అసలు మ్యాచే కావట్లేదు కదా. మ్యాచ్ కాని సందర్భాలను తీసుకొచ్చి ఉదాహరణలుగా చెప్పడం దేనికండి? అది నా బాధ. అంతే తప్ప వేరే ఉద్దేశంతో నేను ఎవరినో విమర్శించాలని కాదు, లేదంటే నేనేదో గొప్పవాడిని అయిపోవాలని కాదు, లేదంటే కోట్లు సంపాదించేసి ఆ కోట్లతో నేను మంచం మీద పరుచుకుని పడుకోవాలనే ఉద్దేశాలు అయితే నాకు లేవండి. ఏమండి? మీరు
కేవలం నా యొక్క స్టాండ్ ఏంటో కూడా తెలుసుకోకుండా మాట్లాడడం అనేది అది బుద్ధిహీనత అనిపించుకుంటుంది. ఎదుటివాడి స్టాండ్ ఏంటో తెలుసుకున్న తర్వాతే కదా మనం మాట్లాడాలి. మనం ఏది పడితే అది మాట్లాడుతూ ఏంటంటే ఎదుటివాడి స్టాండ్ కూడా తెలుసుకోకుండా కామెంట్ పెట్టడం, లేదంటే ఫోన్ చేయడం ఎందుకండి? నా స్టాండ్ ఏంటంటే యేసుక్రీస్తు దేవుడే, దేవునితో పాటు దేవుని కుమారుడు. రెండోది. మూడోది, యేసు ప్రభు దేవునికి పుట్టినవాడు. దేవునికి పుట్టినవాడు, స్వయంభువుడిగా ఉన్నవాడు కాడు. స్వయంభువుడిగా ఉన్నవాడు కాడు. ఆయన ఎలా ఉన్నవాడు అంటే తండ్రిలో నుంచి వచ్చాడు గనుక ఉన్నవాడు, అంటే ఉన్నవానిలో నుండి వచ్చాడు గనుక ఉన్నవాడు. ఇది నా థీమ్. రెండోది వచ్చి ముగ్గురు యెహోవాలు అనేది నేను చెప్పటం లేదు. ముగ్గురు యెహోవాలు కాదు. ముగ్గురు యెహోవాలు అనేది బైబిల్లో ఎక్కడా కూడా లేదు. వీళ్ళు చూపించే వాళ్ళు కూడా ఎలా చూపిస్తున్నారంటే ఇద్దరు యెహోవాలుగా కనబడుతున్నారు. ఎవరు? యేసుక్రీస్తుని గురించి యెహోవాగా కనబడుతున్నారని చెబుతున్నారు. బైబిల్ అయితే లేదు, చెబుతున్నారు. రెండోది వచ్చి తండ్రి గురించి యెహోవా అని చెబుతున్నారు. ఇప్పుడు వరకు మనం తండ్రి గురించే యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా అని అంటున్నాము. అయితే కుమారుని గురించి కూడా యెహోవా అని ఉంది అంటున్నారు. అయితే కుమారుడు గురించి అయితే యెహోవా అనే మాట ఎక్కడా లేదు. ఒకవేళ పాత నిబంధన గ్రంథంలో ఉంటే ఆ మాట, కొత్త నిబంధన గ్రంథంలో కూడా దాన్ని రివీల్ చేయాలి దేవుడు. ఎక్కడా కూడా రివీల్ చేసినట్టుగా మనకు కనబడదు. పాత నిబంధన గ్రంథంలో మర్మములుగా ఉన్న విషయాలన్నీ కూడా, ఆ తాళాలన్నీ కూడా ఎక్కడ విప్పినట్టుగా ఉంటుంది అంటే క్రొత్త నిబంధనలో విప్పినట్టుగా ఉంటుంది ప్రతి విషయం. అది కొత్త నిబంధనలో ఏమన్నాడంటే రహస్యమైనది ఏదియు బయలుపరచబడకపోదు అన్నాడు. అంటే రహస్యమైనది ఏదైనా కూడా బయలుపరచబడుతుందా అంటే ఖచ్చితంగా బయలుపరచబడుతుందండి. అందుకే ఒకవేళ ముగ్గురు యెహోవాలు అనే మాట బైబిల్లో ఉంటే ఖచ్చితంగా దాన్ని కొత్త నిబంధనలో రివీల్ చేయాలి దేవుడు. ఎక్కడా కూడా చేయలేదు. రెండోది ఏంటంటే మరి యేసుక్రీస్తు వారి గురించి చెబుతున్నారు యెహోవా అని, అలాగే తండ్రి అయిన దేవుని గురించి యెహోవా అని చెబుతున్నారు. మరి పరిశుద్ధాత్మను గురించి యెహోవా అని ఎందుకు చెప్పటం లేదండి? అది అర్థం కాలేదండి. ఒక్కసారి ఇది మీకు తెలిస్తే నాకు ఒక తెలియపరచండి, తెలుసుకుంటాను. ఎందుకంటే మరి బైబిల్లో ఎక్కడ కూడా 66 పుస్తకాల్లో పరిశుద్ధాత్ముడు కూడా యెహోవా అనే మాట కూడా లేదు. యేసుప్రభు యెహోవా అనే మాట లేదు. రెండోది పరిశుద్ధాత్ముడు కూడా యెహోవా అనే మాట ఎక్కడా కూడా లేదండి. ఇది గమనించాలి మొదట. ఎందుకంటే ఎదుటివాని స్టాండ్ తెలిసినప్పుడే మనం మాట్లాడాలి. ఒక ఆయన కామెంట్ పెట్టాడండి. ఏం కామెంట్ పెట్టాడంటే ఒక్కసారి ఆ కామెంట్ చూడండి. చూసిన తర్వాత నేను చదువుతాను ఆ కామెంట్ని, ఒక్కసారి చూడండి. ఆయన క్రైస్ట్ అవర్ సేవియర్ అంటండి, ఛానల్ అనుకుంటా. చూడండి, ఈ BOUA బ్యాచ్కి వాక్యం తెలియదు బ్రదర్, కంగారెందుకు, బ్రదర్ జేమ్స్ గారు చెప్పినారు మీ BOUA పెద్దలతో మాట్లాడుతున్నారు అని. ఎందుకు ఏమీ తెలియకుండా ఒక కెమెరా పెట్టుకొని ఏదో తెలిసినట్లు వాగుతున్నారు. యేసుక్రీస్తు పుట్టినాడు, యేసుక్రీస్తు దేవుడు కాదు అంటున్న వారికి త్వరలోనే తెలుస్తుంది కదా. అంతగా ఓపిక లేకపోతే ఒక్కసారి మీకు కొన్ని రెఫరెన్స్ పెడతాను, చదువుకోండి అని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం పెట్టాడండి. 1వ అధ్యాయం 1వ వచనంలో యోహాను సువార్తలో ఏమనుందంటే ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము ఎవరి వద్ద ఉందంట? దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము దేవుడై ఉండెను. ఎవరి దగ్గర ఉందంట ఆ వాక్యం? దేవుని యొద్ద ఉండెను. దేవుడు అంటే ఎవరండి? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుని యొద్ద కుమారుడైన దేవుడు ఉన్నాడు. అది దాని మాట. దాని అర్థం ఏంటంటే
ఆది యందు వాక్యం ఉండెను. ఏ వాక్యమైతే యేసుక్రీస్తు అని మనం అంటున్నామో, ఏ వాక్యమైతే దేవుని యొద్ద ఉందని మనం అంటున్నామో, కుమారునిగా అంటే ఇప్పుడు ఇద్దరు దేవుళ్ళ దేవుని యొద్ద ఉండెను. ఏ వాక్యం? వాక్యమైన దేవుడు. అంటే వాక్యమైన దేవుడు అంటే కుమారుడైన దేవుడు. ఇది ఒకసారి ఆలోచించాలండి. ఏంటంటే వాక్యమైన దేవుడు దేవుని యొద్ద ఉన్నాడు. అది జాగ్రత్తగా ఆలోచించాలి. వాక్యమైన దేవుడు దేవుని యొద్ద ఉన్నాడు. కుమారుడైన దేవుడు దేవుని యొద్ద ఉన్నాడు. అర్థమైందా? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అందుకే ఆది సంభూతుడైన ఎందుకు పిలువబడ్డాడు అంటే, ఆదిలో మొట్టమొదటిగా జ్యేష్ఠుడిగా పిలువబడిన కుమారుడు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు వారు. ప్రప్రథమమైన కుమారుడు అంటే మనకంటే ముందుగా పుట్టినవాడు. మన అందరికంటే ముందుగా పుట్టినవాడు కనుక జ్యేష్ఠుడు అన్నాడు. అందుకే కంగారు పడటం లేదండి. మేము కంగారు పడటం లేదు. తమ్ముడు నువ్వు పెద్దోడు చిన్నోడు నాకు తెలియదు, కానీ పెట్టావు కదా ఆ రిఫరెన్సు, అది నీకు ముందు తెలియాలమ్మా. తర్వాత రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం పెట్టావు కదా, అది నాకు తెలుసు. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఓకేనా? అది నాకు తెలుసు. ఆయన దేవుడు కాదని మేము అంటం లేదే. దేవుడు కాదనే వాళ్ళకి ఆ రిఫరెన్స్లు పెట్టు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారాలు ఎవరి వలన పొందాడో నేను అంతకుముందు మరి దాంట్లో చెప్పాను, కావాలంటే చూడు. అంతకుముందు దాంట్లో చెప్పాను, సర్వాధికారాలు ఎవరి వలన ఇవ్వబడినవి యేసుక్రీస్తు వారికి అంటే తండ్రి అయిన దేవుని వలన ఇవ్వబడినాయి. అందుకని ఆయన సర్వాధికారి అయ్యాడు. టాక్స్ జరుగుతున్నాయి. ఎవరు జేమ్స్ గారు మాట్లాడారా తమ్ముడు? జేమ్స్ గారు మాట్లాడారా? ఎవరితో మాట్లాడారు? ఒకసారి ఆ రికార్డ్ ఏదో మాకు పంపించు చూద్దాం. మాకు పంపిస్తే మేము చూసి ఏంటనేది తర్వాత మాట్లాడే విధానంలో ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే టాక్స్ జరిగింది ఎవరికి? వంశీ గారికిను ఉపేంద్ర అన్న గారికి టాక్స్ జరిగాయి. అయితే అలాగని ఆయన చెప్పిన ఎవరు వంశీ గారు చెప్పిన విషయాలన్నీ ఈయన అంగీకరించి వెళ్ళిపోయాడని కాదు. ఆయన విన్నాడంతే. తర్వాత దాని యొక్క విధానాన్ని గురించి పెద్దల దగ్గరికి వెళ్ళి కనుక్కున్న తర్వాత చెప్తానన్నాడు. ఎవరు? ఉపేంద్ర అన్న. అప్పటి వరకు ఓపిక పట్టాల్సింది ఎవరు? మీరు. అప్పటి వరకు ఓపిక పట్టాల్సింది ఎవరంటే మీరు. అది మేం కాదు. మేము తెలుసుకున్న తర్వాతే మాట్లాడుతున్నాం. ఎవరికి కౌంటర్లుగా మేము ఇస్తున్నాము అంటే వారి ఇష్టానుసారంగా ఎవరైతే మా మీద మాట్లాడుతున్నారో, యూనివర్సిటీ పేరెత్తి పద్దస్తమాన ఫోటోలు వేసి మాట్లాడుతున్నారో వారు వేస్తున్నారు కనుక మేము వేస్తున్నాం. అసలు మేము ఫోటోలు వేయాల్సిన అవసరం కూడా మాకు లేదండి. మా సబ్జెక్టులు ఏమేమి చెప్పుకుపోతాం, మా సువార్తలు ఏమేమి చేసుకుంటూ పోతాం, మా మీటింగ్స్ ఏమేమి చేసుకుంటూ వెళ్ళిపోతాం. మాకైతే అటువంటి ఇబ్బంది అయితే లేదు. నీకు ఓపిక లేక వాగుతున్నారు కాబట్టి మీకు సమాధానంగానే మేము పెడుతున్నాం, లేదా మీకు పెట్టాల్సిన అవసరం లేదు. గలిబిలి సృష్టిస్తున్నది మీరు. అందుకనే ఆ ఫోటోలు తీసేస్తే మంచిది మీరు, లేకపోతే ఇలా జరుగుతూనే ఉంటుంది రచ్చ. అంటే యేసుక్రీస్తు పుట్టినాడని మేము అంటున్నాం. అయితే పుట్టినాడో పుట్టలేదో సామెతలు 8వ అధ్యాయం 22 నుంచి చదివితే అందరూ దాని గురించి క్లారిఫికేషన్ ఇస్తున్నారు. దాని గురించి మీరు వినకోకుండా ఇంకా ముందుకెళ్ళిపోతున్నారు. జ్ఞానము జ్ఞానం జ్ఞానం అన్నాడు. జ్ఞానం అప్పుడే పుట్టిందా? జ్ఞానం అయితే పుట్టిందా? అప్పుడే పుట్టిందా? అంటే అంతకుముందు దేవుడికి జ్ఞానం లేదా? ఈ కౌంటర్ ఆల్రెడీ ఇచ్చారు. కాబట్టి అంతకుముందు జ్ఞానం లేదనే ఉద్దేశం నీకుందా దేవుడికి? ఉంటే గనక ఒకవేళ దేవుడు జ్ఞానం లేనివాడు అయిపోతాడు. జ్ఞానం లేనివాడు అయిపోతాడు దేవుడు నువ్వు అన్నట్టుగా. ఒకవేళ జ్ఞానాన్ని గురించే 8వ అధ్యాయంలో చెప్పబడితే, ఒక ఆయన అన్నాడులేండి,
అది జ్ఞానమైన పెట్టుకోండి, లేదంటే యేసుక్రీస్తునైనా పెట్టుకోండి, కానీ ఇద్దరిలో ఎవరిని పెట్టుకున్నా కానీ అన్నాడు. అంటే జ్ఞానాన్ని పెడితే ఎలా సెట్ అవుద్దండి? అది పుట్టి తిని నేను పుట్టి తిని అని అన్న మాటకి జ్ఞానాన్ని పెడితే ఎలా సెట్ అవుతుంది? ఇలా అసలు జ్ఞానానికి అది సెట్ అయ్యే మాటేనా? చూడండి, ఒకసారి పెట్టి చూడండి, జ్ఞానం పెట్టి చూడండి, లేదంటే యేసుక్రీస్తుల వారిని పెట్టి చూడండి, ఎవరికి మ్యాచ్ అవుతుంది ఆ మాట. ఆ మాటను బట్టి మాట్లాడితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద రభస చేస్తున్నారండి. ఇంకో మాట నేను తమ్ముడు ఇంకో రెఫరెన్స్ చూపిస్తాను నీకు. తీతు 2:13 చెప్పవసరం మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు అని చెప్పవసరం లేదు. ఇంకోటి ఏంటంటే అపోస్తలుల కార్యం 20:28 కూడా ఉంది. ఏమనుంది? 20:28 కూడా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని ఉందన్నమాట. అంటే దేవుడు ఎవరు? తన స్వరక్తం ఇచ్చింది ఎవరు అంటే యేసుక్రీస్తుల వారు. భూమి మీదకి యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చి మన అందరి పాపముల నిమిత్తం రక్తం కార్చింది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తుల వారు. ఆయన రక్తం కార్చకపోతే మన పాపాలు పోవు. అందుకనే కదా యేసుక్రీస్తుల వారిని యూనివర్సిటీ, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఎంత గొప్పగా చెబుతుందంటే ఇప్పుడు యూనివర్సిటీ మీద పడుతున్న వాళ్ళందరికీ తెలుసు అది. ఎందుకంటే గొప్పగా చెప్పింది ఏ యూనివర్సిటీ అన్న ఉంది అంటే ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మాత్రమేనండి. ఎవరు కూడా యేసుని గొప్ప చేయలేదండి ఎప్పుడు. వాళ్ళు స్వతహాగా వాళ్ళని పేరెట్టి అంటే కానీ, లేదంటే వాళ్ళలో అంటే మనుషుల్ని వాళ్ళ పాస్టర్ని ఏదన్నా అంటే ఊరుకోరండి. కానీ యేసునంటే మాత్రం అసలు పట్టించుకోరండి. యేసుని అనుకోండి, మాకు అవసరం లేదు. యేసుని ఎన్ని అనుకుంటారు అని అనుకోండి. ఏంటి యేసు వివాహితుడు కాదని చెప్పినప్పుడు ఏమయ్యారు? లేదంటే క్రీస్తు తమిళ హిందూ అన్నప్పుడు ఏమైపోయారు? యేసుకు పెళ్ళయింది అన్నప్పుడు ఏమైపోయారు? యేసు కాశ్మీర్కి వచ్చేసాడు అన్నప్పుడు ఏమైపోయారు? ఎడ్ల బండెక్కి. యేసు ఒక వ్యభిచారికి పుట్టాడు అన్నప్పుడు ఏమైపోయారు? ఏమైపోయారండి? అప్పుడు రోడ్ల మీదకి వచ్చి మేము యూనివర్సిటీ వాళ్ళు ధర్నాలు చేస్తే యూనివర్సిటీ మీద కౌంటర్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ధర్నాలు చెయ్యొచ్చా యేసు కోసం అంటే నీ కోసం చేసుకోవచ్చు. యూనివర్సిటీ వాళ్ళంటే ఏంటంటే వాళ్ళకొక హుందాతనం ఉంది, వాళ్ళకొక మర్యాద ఉంది. అంతేగాని మీకు పెద్దలు లేరు కాబట్టి, మీకు పైవారు నాయకులు లేరు కాబట్టి మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇది చూడండి, వీకేఆర్ అన్న ఆయన కానీ, లేదంటే జేమ్స్ అన్న ఆయన కానీ, లేదంటే ఆడెవడో మధ్య మాట్లాడుతున్నాడు జానిపాల్ అనేటువంటి వాడు కానీ, ఇలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ మీద పెద్దలుగా ఉన్నవారు ఎవరు లేరు. పంపబడిన వారు కాదు వాళ్ళు, పంపబడిన వారు కాదు. ఎవరైతే వాళ్ళ నుండి బయటికి తోసేశారో అప్పటి నుంచి వీళ్ళ యొక్క కుట్రతనాన్ని బయట పెట్టడానికి వీళ్ళ స్వభావాన్ని చూపిస్తున్నారు. చూడండి ఏమండి, నిజం కాదంటారా? బైబిల్ నిజం కాదంటారా? ఎవరో ఆ సహోదరుడు కామెంట్ పెట్టిన సహోదరుడికి చెప్తున్నాను, తమ్ముడు నేనైతే దేవుడు కాదంటలేదు తమ్ముడు. యేసుక్రీస్తు దేవుడే. దేవుడు దేవుని కుమారుడు అయ్యాడు కాబట్టి దేవుడు అయ్యాడు. అది జాగ్రత్తగా గ్రహించాలి. రెండోది ఏంటంటే ఈ మధ్యన మొన్న మాట్లాడాం కదా ఈ వీరబాబు అనే ఆయన గురించి. ఈ వీరబాబు ఆయన చేస్తున్న వాదన ఏంటంటే మీకు అన్నయ్య ఎలా అయ్యాడో, అన్నయ్య ఎవడో, అన్నయ్య ఎలా అయ్యాడు కాదండి, అన్నయ్య ఎవడో అంటున్నాడండి. యేసుక్రీస్తుని ఎవడో అనే కాడకు వచ్చాడండి ఈ వీరబాబు. యేసుక్రీస్తుని ఎవడో అనేటువంటి కాడకు వచ్చాడంటే చూడండి, అన్నయ్య ఎలా అయ్యాడంటాడేంటండి? నాకేం అర్థం కావట్లేదు. బైబిల్ చదువుతున్నాడా లేదంటే ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదండి. చూడండి ఆ మాటలు చూడండి, కొన్ని రిఫరెన్స్లు చూపిస్తానండి.
రోమపత్రిక అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29, 30 వచనాలు చదివితే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరిచెను అన్నాడు. చూడండి, ఎప్పుడు తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు. జ్యేష్ఠుడు అంటే ఎవరండి? అన్నయ్యే కదండి. జ్యేష్ఠుడు అంటే ఎవరు? పెద్దవాడు. పెద్దవాడిని ఏమంటామండి? అన్నయ్య అంటాం, అంతే కదా. అన్నయ్య అంటాం. మరి తండ్రిని తండ్రి అని అంటాం, అన్నయ్యని అన్నయ్య అని అంటాం, భార్యని భార్య అని అంటాం, చెల్లిని చెల్లి అని అంటాం. చెల్లిని భార్యని కానీ, తల్లిని చెల్లని కానీ, తండ్రిని కొడుకని కానీ అనం. ఎందుకను అంటే అది సంస్కారవంతులు మాట్లాడే ఒక విజ్ఞత కలిగిన మాటలు అవి. ఏమండి, వాయు వరుసలు లేకపోతే విచ్చలవిడితనం అయిపోద్దండి సమాజం. ఏమనుకుంటున్నారు? రిలేషన్షిప్ లేకపోతే రిలేషన్షిప్ ఉండబట్టే మనము ఇలాగన్నా బ్రతుకుతున్నాం. లేదంటే పశువులకి మనకి తేడా లేనే లేదు. అర్థమవుతుందా? పశువులకు మనకు తేడా లేదు. పశువులు ఏ విధంగా అయితే అవి మరి బిహేవ్ చేస్తున్నాయో తల్లని లేదు. చూడండి, ఇప్పుడు పశువుల్ని తీసుకుందాం. పశువులు ఏం చేస్తాయండి? తల్లి మీదకే పిల్ల మరల పెద్దదైన తర్వాత సైనించడానికి పోతుంది. అంటే నువ్వు కూడా అలానే చేస్తున్నావా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ వాయు వరుసలు లేవన్న వాడు యేసుక్రీస్తు మనకు అన్నకాడు అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి వాయు వరుసలు లేవేమో మరి మనకు తెలియదు. తల్లి అనే వరుస కానీ, చెల్లి అనే వరుస కానీ, భార్య అనే వరుస కానీ, తండ్రి అనే వరుసలు కానీ అతనికి లేవేమో మరి మనకు తెలియదు. మరి పోనీవి మనుషులకే అంటాడా? అంటే యేసుక్రీస్తు మనిషిగా భూమి మీదగా వచ్చాడు కాబట్టి ఆయన అన్నయ్యాడు అంటాడా? పోనీ అన్నయ్యాడు అంటాడా? పోనీ అలాగైనా ఒప్పుకోవాలి కదండి. అంటే దేవుడు యేసుక్రీస్తుని మనకు అన్నగా నిర్ణయించాడు. జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం అంటే ఏంటో తెలుసా? సారూప్యం అంటే పోలిక, ఒకేలా ఉండడం, లేదా ఒకదానికొకటి దగ్గరగా ఉండడం. సారూప్యం అంటే ఇప్పుడు యేసుక్రీస్తుకి దగ్గరగా మనం కూడా ఉంటున్నామా అంటే ఖచ్చితంగా. అంటే యేసుక్రీస్తు ఎవరోనండి, మనకి సంబంధం లేదండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు మనకేం సంబంధం లేదా? లేకపోతే ఆయనతో సారూప్యం గల వారం ఎలా అవుతాము అంటే ఆయన పోలిక ఒకేలా ఉండడం, లేదంటే ఒకదానికొకటి దగ్గరగా ఉండే వాళ్ళంగా ఎలా ఉంటాం? సారూప్యం అని అక్కడ ఎందుకు రాశాడు అంటే ఆయనలాగానే మనము కూడా అన్నిటిలో, నువ్వు ఏమి తీసుకుంటావో సమస్తము అన్నిటిలో ఆయనకి సారూప్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే మనల్ని దేవుడు కన్నాడు. ఆయనతో సమానంగా ఉండాలని కన్నాడు. కానీ మనం అలాగూ తయారు చేసుకోలేకపోతున్నాం. అంటే అలాగూ మనం ఉండలేకపోతున్నాం. అంటే మన పాపం నియమాన్ని బట్టి అంటే పాపంలో పడిపోయి మనం ఏం చేస్తున్నామంటే మనం ఆయనలాగా మారలేకపోతున్నాం. అంటే దేవుడు ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు లాగానే మనం కూడా ఉండాలని కోరుకున్నాడు. కానీ మనం అలాగ ఉండట్లేదు. మన ఇష్టాలు నెరవేర్చుకుంటూ మనకిష్టానుసారంగా బ్రతుకుతున్నాం. కాబట్టి స్వాతంత్రం దేవుడు ఇచ్చాడు కనుక స్వాతంత్ర్యాన్ని బట్టి ఏమనుకుంటున్నారంటే మనకిష్టమైనట్టు బ్రతకడమే అనుకుంటున్నారు. అందువల్ల ఇక్కడ చెడిపోతున్నాం మనం. అంతేగాని దేవుడు యేసుక్రీస్తుతో సారూప్యం కలిగిన వారుగా ఉండాలని కోరుకున్నాడు, ఆయనతో సమానంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ మనమే ఉండటం లేదు. అది తెలుసుకోవాలి, ఇక్కడ గ్రహించాలి. రెండోది, ఈ వీరబాబుకి చెప్పే రెండో మాట ఏంటంటే, ఇంకోటి ఏంటంటే యేసుక్రీస్తు
నీ దేవుడు మహింపరిచాడు కదా, మనల్ని మహింపరచలేదు అనే ఆలోచనలు కూడా ఎలా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఈ 30వ వచనంలో ఏమన్నాడు? మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. చూసారా? ఎవరైతే నీతిమంతులు ఉంటారో, ఎవరైతే నీతిమంతులుగా భూమి మీద బ్రతుకుతారో వాళ్ళను కూడా మహిమపరుస్తాడంట. విన్నారు కదా? ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో భూమి మీద వాళ్ళని కూడా మహిమపరుస్తాడు దేవుడు. అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తుని మహింపరిచాడు కదా, మనల్ని మహింపరచాడు అనుకుంటున్నారు చాలామంది. మనల్ని కూడా దేవుడు మహింపరుస్తాడు. ఎప్పుడంటే నువ్వు నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, దేవుని కోసం బ్రతకాలి. అలాగైతే యేసుక్రీస్తు ఇవన్నీ నిర్వర్తించాడు కాబట్టి, ఆయన ఇవన్నీ ఫాలో అయ్యాడు కాబట్టి ఆయనను మహిమపరిచాడు దేవుడు. అర్థమవుతుందా? ఆయన ప్రతీది నెరవేర్చేవాడని తెలిసిన దేవుడు ఆయన మహిమపరిచాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. చూసారండి ఎంత బాగుందండి ఈ మాట. సర్వ శరీరుల మీద ఎవరు అధికారం ఇచ్చారంట? తండ్రి అయిన దేవుడు తన సహోదరుల మీద యేసుక్రీస్తుల వారికి అధికారం ఇచ్చాడు. చూసారా? అందుకే మనం మాట్లాడారు కదా ఒక విషయం, ఏది? ఎవరు వీకేఆర్ను ఆ గాబ్రియల్ అని అతను మాట్లాడారు కదా, ఏ విషయాన్ని గురించి? మరి చనిపోయినటువంటి లాజర్ని యేసుక్రీస్తు లేపాడు కదా, ఎలా లేపాడు అని అడిగారు కదా. సర్వ శరీరుల మీద దేవుడు యేసుక్రీస్తుకి అధికారం ఇచ్చాడు. అది నేను మొన్న చెప్పాను. అర్థం కాకపోతే ఈ రిఫరెన్స్ చూడండి. అధికారం సర్వ శరీరుల మీద ఇచ్చాడా? ఇచ్చాడు. వారు ప్రాణాన్ని కూడా ఇవ్వగలిగే శక్తిని దేవుడు ఇచ్చాడా అంటే ఖచ్చితంగా ఇచ్చాడు. ఇంకోటి ఏమంటున్నాడు చూడండి, అదే 17వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అన్నాడు. ఏ మహిమ పరలోకంలో ఉంది యేసుక్రీస్తుకి అంటే? ఏ మహిమ ఉంది అంటే దేవునితో సమానంగా ఉండే మహిమ అనుకుంటున్నారా? కాదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో చూపించిన విధంగా నీతిమంతులుగా తీర్చెనో, ఎవరినైతే యేసుక్రీస్తు నీతిమంతులుగా తీర్చెనో వాళ్ళని కూడా మహిమపరిచెను అన్నాడు. మహిమపరిచెను ఏమండి? అంటే ఇప్పుడే యేసుక్రీస్తుకి తండ్రి దగ్గర తండ్రిలాగానే మహిమ ఉందనుకోండి, తండ్రి అంత మహిమ ఉందనుకోండి, ఏమనాలండి? ఇప్పుడు మనకు కూడా ఆ మహిమ అనేది ఉండాలి. అంతే మరి. అది ఒకవేళ యేసుక్రీస్తుకి అక్కడ ఏ మహిమ అయితే ఉందని అన్నాడు అంటే, ఏ మహిమ అంటే తనకు దేవుడంత మహిమ అంటే ఎవరండి? మహింపరచడం అంటే ఏంటండి? ఏ మహిమ ఉంది మరి? దేవుడిగా మహిమ ఉంది అంటే దేవుని కుమారుడిగా మహిమ ఉంది. మరి మీరు దేవునితో సమానుడిగా మహిమ ఉంది అన్నప్పుడు మరి నేను దేవుని కుమారునిగా మహిమ ఉంది అంటున్నా. కాదంటారా? దేవుని కుమారునిగానే మహిమ ఉంది ఆయనకి. అంటే దేవుళ్ళో నుంచి వచ్చిన వాడిగానే మహిమ ఉంది ఆయనకి. అందుకే ఆయనకు మనుషులందరి మీద, సర్వ శరీరుల మీద కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. కనుక దేవునికి ఏ మహిమ ఉందో ఆ మహిమ యేసుక్రీస్తు కూడా ఉందా అంటే తన పక్కన కూర్చోబెట్టుకున్నాడండి. ఆ మహిమని ఇస్తాడు దేవుడు. ఆయన తలుచుకుంటే ఇవ్వలేదంటే ఏదైనా ఉందా? యేసుక్రీస్తుని గొప్పవాడిగా చేయకూడదా? ఇంకో వాదం ఏంటంటే యేసుక్రీస్తు పుట్టడం వలన దేవుడు కాదంటున్నారు. అంటే ఏమన్నట్టు? పుట్టుకే తప్పు అంటే మనిషి పుట్టుకే తప్ప? మనిషి పుట్టుకే ప్రమాదమా?
మనిషి పుట్టుకే అసలు అనవసరమా? అదొక పాపమా? మనిషి పుట్టుక పాపం అండి? ఒక్కసారి ఆలోచించండి. అంటే పుడితే దేవుడు కాదా? దేవుడు అవ్వకూడదా? కాదండి, మీరు అనుకుంటున్నట్టుగా పుట్టితే దేవుడు కాకూడదా? ఎందుకు పుడితే దేవుడు కాకూడదు చెప్పండి? పుడితే కూడా దేవుడు అవుతాడు. ఎందుకు అవడు? దేవుడు పర్మిషన్ ఇస్తే రాళ్ళ వలన కూడా అబ్రహాంకి పిల్లలను పుట్టిస్తానన్నాడు. అలాంటి ఆయన ఆయన అధికారం ఇస్తే మరి నువ్వు మనిషివి కూడా దేవుడు అవ్వవా? ఏమండి, 82వ అధ్యాయం మొదటి వచనం, ఏది కీర్తన 82వ అధ్యాయం మొదటి వచనం 6వ వచనం ఆయన చూస్తే మనల్ని అందరం కూడా దేవుని సమాజంలో అంటాడు చూడండి. అక్కడ దేవుని సమాజంలో అంటే దేవుడు సమాజం ఒకటి ఉందా? దేవునికి సమాజం ఒకటి ఉందా? అంటే సమాజం అంటే మనం ఏమనుకుంటాం? సర్వ జనాభా ఉన్నటువంటి సంఘం. ఇప్పుడు అంత ఎందుకండి, ఇప్పుడు మనుషులందరూ కూడుకునే దాన్ని ఒక సంఘం లేదంటే సమాజం అంటాం. ఇప్పుడు అక్కడ కూడా కూడుకునేటువంటి సమాజం ఉందా? పరలోకంలో కూడా అంటే సమాజం ఉంది. అందుకనే మాట అక్కడ ఉపయోగించాడు. సమాజంలో ఎవరుంటారండి? మనుషులందరూ ఉంటారు. అలాగే అక్కడ దైవ సమాజం అంటే ఎవరుంటారండి? దైవములు ఉంటారు. అందుకనే ఆ దైవములు అంటే తనతో సమానంగా చేసుకునే భాగ్యాన్ని దేవుడు మనుషులందరికీ ఇచ్చాడు. నా కొడుకులు నాతో సమానంగా ఉండాలని ఏ తండ్రి అని అనుకుంటాడు కదండి. భూమి మీద చూడండి, ఏ తండ్రి అని ఏమనుకుంటాడండి? నా కొడుకులు కూడా నా అంతటి వారు కావాలి, నన్ను మించిపోయి ఉండాలనుకోడు ఎవడో. ఏ తండ్రి కూడా నన్ను మించిపోయిన తండ్రిని మించిన తనయుడు అంటారు కదా, ఆ మాట తప్పండి. అసలు తండ్రిని మించిన తనయుడు ఎవరూ లేరండి. తండ్రే గొప్పవాడు. తండ్రి మించిన తనయుడు ఎవడూ లేడు. ఏమండి, నా తండ్రి ఏమనుకుంటాడంటే నన్ను నా అంతటి గొప్పవాడు అవ్వాలనుకుంటాడు. అంతేగాని నన్ను మించిన వాడు అయిపోవాలనుకోడు ఎవడు. అందుకే పిల్లల్ని ఏమంటాడంటే, అరే ఆగరా, ఏ పైన చేసేటప్పుడు పిల్లలు చేయలేకపోతే వాళ్ళని ఏమంటాడంటే, అరే నువ్వు పక్క ఉండరా, నీకు తెలియదులే, నేను చేస్తానుండు, నేను నీ తండ్రిని కదా, నాకు తెలుసు కదా, నేను ముందుగా వచ్చిన వాడిని కదా, నాకు తెలుస్తుంది, నేను ముందుగా ఉన్నవాడిని కదా, నాకు తెలుస్తుంది, నేను చేస్తానుండ్రా అని పిల్లల్ని కొద్దిగా సతాయిస్తూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు. ఏమండి, అలాగూ తండ్రి కంటే కొడుకు ఎప్పుడు గొప్పవాడు అవ్వడండి. సమాజంలో ఏ విధంగా అయితే చూసుకుంటామో, శారీరకంగా ఎలాగైతే మనము అనుకుంటున్నామో, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు కూడా అలానే అనుకుంటాడండి. బంధాలు ఎందుకు పెట్టాడు అంటే, కుటుంబం అక్కడ కూడా ఉంది కాబట్టే పెట్టాడు బంధాలు, అది పెట్టాడు కదండి. ఇంకొకటి ఏంటంటే చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును అన్నాడు. తండ్రి అయిన దేవా, లేదంటే తండ్రి, నీ యొక్క నామాన్ని నేను ఏం చేస్తానంటే నా సహోదరులు, నీవు ఎవరైతే నా సహోదరులుగా ఇచ్చావో భూమి మీద, ఆ సహోదరులకు నీ నామమును ప్రచురపరుస్తాను అంటున్నాడండి. తండ్రి అంటే ఏమంటున్నాడు? తండ్రి అంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. ఇద్దరు ఉన్నారా? ఇద్దరు లేరా? అంటే నటించారా ఇద్దరు? అంటే ఏంటి ద్విపాత్ర అభినయం చేస్తున్నారా? ద్విపాత్ర అభినయం అంటారు కదా, చూడండి, ద్విపాత్ర అభినయం చేయట్లేదు అక్కడ. రెండు ఏంటి పోషణలో కనపడటం లేదా? లేదంటే రెండు గెటప్పుల్లో కనపడటం లేదా? ఎందుకంటే గెటప్పులు వేసుకునేవారు కాదండి. తండ్రి గెటప్ వేసాడు, కుమారుడు గెటప్ వేసాడు అంటే ఆడికి ఇద్దరు ఉంటారు. మా నాన్న ఉన్నాడు, నేను ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? తండ్రి నామమును
నా సహోదరులకు ప్రచురము చేయుదును. అంటే ఇప్పుడు తండ్రి లెవెల్లోనే ఉన్నాడా అంటే తండ్రి లెవెల్లోనే ఉన్నాడు. సహోదరుడు లెవెల్లోనే ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు అన్న కాబట్టి మనల్ని ఏమన్నాడు? సహోదరులు అన్నాడు. తండ్రి అయిన దేవుడిని ఏమన్నాడు అంటే తండ్రి అన్నాడు. చూడండి ఎంత క్లారిటీగా ఉందండి బైబిల్. అసలు ఎంత పద్ధతిగా రాసాడండి దేవుడు బైబిల్. అన్నయ్యేనా యేసుక్రీస్తు? అన్నయ్య, డెఫినెట్లీగా అర్థమైపోతుంది. యేసుక్రీస్తు అన్నయ్య మనందరికీ. అంటే నా సహోదరులు అన్నాడు. ఎందుకు అన్నాడు మరి? వీళ్ళందరూ ఎవరు అంటే సహోదరులే. భూమి మీద ఉన్న వారందరూ సహోదరులు. ఎవరికంటే యేసుకి, తండ్రికి కాదు. కుమారుడే మనల్ని సహోదరులు అంటాడు, కానీ తండ్రి మనల్ని సహోదరుడు అని ఎక్కడ బైబిల్లో లేదు. ఉంటే చూపించండి. తండ్రి సహోదరులు అన్నాడు మనల్ని అని చూపించండి. ఇద్దరు వేరుగా ఉన్నారని చెప్పడానికి ఇంకో మాట చెప్తాను. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 30వ వచనం అండి. మీరు మ్రానును వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను అన్నాడండి. మన పితరుల దేవుడు ఎవరు, యేసు ఎవరు ఒక్కసారి చెప్పండి. ఈ రిఫరెన్స్ అర్థం కూడా చెప్పండి. ఇద్దరు ఒక్కటే అంటున్న వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇద్దరు ఒక్కటే అంటున్న వాళ్ళకి చెప్తున్నాను. ముగ్గురు ఒక్కటే అంటున్న వాళ్ళకు కూడా వినాలి. ఎందుకంటే ఇద్దరు ఒకటి కాదు. తండ్రి వేరు, కుమారుడు వేరు. వాళ్ళు వేరు వేరుగానే ఉన్నారు. మా నాన్న ఉన్నాడు, నేను ఉన్నాను. నా కొడుకు పుడితే నా కొడుకు కూడా ఉన్నాడు, నా కుమారుడు కూడా ఉన్నాడు. అంటే ముగ్గురు ఉన్నామా లేదంటే ముగ్గురు ఒకే పాత్ర పోషిస్తున్నామా అంటే మళ్ళీ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తారండి. ఏంటంటే నువ్వు ఒక్కడవేనా, మీ ఆవిడకి భర్త అవుతున్నావు, మీ నాన్నకి కొడుకు అవుతున్నావు, మీ అన్నకి సహోదరుడు అవుతున్నావు అంటారు. మళ్ళీ ఇదోటి పుట్టించారు. అంటే ఎలాగైతే ఇలాగ అవుతున్నావో యేసుక్రీస్తు కూడా తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను ఉన్నాడు అంటున్నారు. అంటే 3 వేషాలు వేసాడు అంటున్నారు. అయితే మరి మాటకు ఆన్సర్ చెప్పాలి కదా. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 30వ వచనం, యేసుక్రీస్తుని మ్రానును వేలాడవేసి సంహరించిన యేసుని మన పితరుల దేవుడు లేపెను అన్నాడు. మన పితరుల దేవుడు లేపెను. ఎవరు లేపారు? యేసే లేగలేదు, పితరుల దేవుడు లేపాడు. అంటే దేవుడు ఉన్నాడా? మన పితరుల దేవుడు ఉన్నాడా? ఏ యెహోవా అని మీరు అనుకుంటున్నారో ఆ యెహోవా అనే మన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుని లేపాడు. ఇంకొకటి ఏంటంటే యేసుని తండ్రి అయిన దేవుడు లేకపోతే లేగలేడా అంటున్నారు. ఎలా లేస్తాడండి? తండ్రి అధికారం ఇస్తేనే లేస్తాడు. అది ఆల్రెడీ చెప్పాను, మరలా చెప్తున్నాను. తండ్రి లేపితేనే లేస్తాడు. మన పితరుల దేవుడు లేపాడు అన్న అతను యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఎవరు పిడి సుందరరావు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆంధ్ర యూనివర్సిటీ నుండి విద్యార్థులు కొంతమంది ఇక్కడ నేర్చుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ పాఠం తప్పు అయితే ఇక్కడ ఉండంగానే అడగాలి, కానీ ఇక్కడ ఉండంగా అడక్కోకుండా బయటికి వెళ్ళిపోయిన తర్వాత అడిగితే వాళ్ళు బయటికి తగిలేస్తారు కదా, లోనికి రానివ్వరు మిమ్మల్ని అసలు అని యూనివర్సిటీ గురించి చెప్పిన మాట, దాన్ని కూడా ఈయన తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. ఎందుకంటే పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనపడదు కదా. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనపడద్ది. అలాగా ఈయనకి ఏమైందంటే పచ్చకామెర్లు వచ్చేసినాయి. ఎటువంటి పచ్చకామెర్లు అంటే ఎవరో బోధలు తెచ్చి, ఈయన సొంత బోధలు ఏం కాదండి, ఎక్కడో అద్దెకి తెచ్చుకున్న బోధలే ఇవి కూడా. ఆడెవడ జేమ్స్ అన్నట్టు, ఆ జేమ్స్ ఆడ వీరబాబు అన్నట్టు ఇవన్నీ కూడా వీళ్ళ అద్దెకి తెచ్చుకున్నాయే. ఈ ముగ్గురు యెహోవాలు అనేది ఇప్పుడు వచ్చింది కాదు, ఇది ఆల్రెడీ ఉంది, ఎప్పుడో ఉంది. ఇది వీళ్ళు అద్దెకి తెచ్చుకున్నారు. ఇవన్నీ అద్దెకి తెచ్చుకొని కొన్నాళ్ళు వీటిని ఇవన్నీ వీక్ అయిపోయేదాకా వాటిని తెర మీద వేస్తూ ఉంటారు. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త అంశాన్ని తీసుకొస్తారు తెర మీదకి. మళ్ళీ ఆ అంశాన్ని గురించి రచ్చ చేస్తారు. ఇదండి వీళ్ళు ఫస్ట్ నుండి చేసేది ఇదే. ఈ యూనివర్సిటీ నుండి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఫస్ట్ నుండి చేసేది ఏంటయ్యా అంటే, అక్కడ వినేసిన బోధలన్నీ తప్పు,
మేము ఇప్పుడు అద్దెకి తెచ్చుకున్న బోధలన్నీ కరెక్టు. మరి ఇది బోధ కరెక్ట్ అంటున్నావంటే, ఆ బోధ తప్పు అంటున్నావంటే అసలు బైబిల్లో ఉన్న బేస్ ఏంటో చెప్పాలి కదా. బైబిల్లో ఉన్న బేస్ చెప్పడం లేదు అసలు. అసలు లేని మాటలండి వీళ్ళందరూ చెప్పేది. బైబిల్లో ఒక్క ఆధారం కూడా లేని మాటలు అంటున్నారు. యూనివర్సిటీ గురించి చెప్పాను కదా, యూనివర్సిటీ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఆయనకి ఆ యూనివర్సిటీకి మీ బీఓయూఏ యూనివర్సిటీకి సంబంధం ఏమన్నా ఉందా అంటున్నాడు. ఇది వాక్యం గురించి, అది స్టడీ గురించి అంటున్నాడు. అలా అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ఉపమానాలు కూడా చెప్పకూడదు. ఏమండి, ఉపమానాలు కూడా మానేయాలి యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు ఏంటి, చచ్చిపోయిన వాళ్ళిద్దరిని గురించి, ఎవరు ధనవంతుడు లాజరుని గురించి మరి ఆ ఉపమానాలు ఎందుకు చెప్పాలి? లేదంటే గృహ నిర్వాహకం గురించి ఎందుకు చెప్పాలి? లేదంటే చెట్టు నాటబడిన వాడిని గురించి ఎందుకు చెప్పాలి? లేదంటే తండ్రి కుమారులు గురించి ఎందుకు చెప్పాలి? ఇవన్నీ ఉపమానాలు ఎందుకు చెప్పాలండి? నిజంగా ఉన్నాయనా లేవనా? ఉన్నాయనే. అంటే ఈ ఉపమానాలు నిజంగా జరిగినవేనా అంటే ఖచ్చితంగా జరిగే. ఆయన చూపించిన ఏ ఉపమానమైన ప్రకృతిలో జరిగేదైనా ఏదైనా సరే ఉన్నాయే. మన ప్రకృతిలో కనబడతాయి కొన్ని ఆయన ఉపమానాలు. ఆయన చెప్పిన రిలేషన్స్ మనకి చాలా మన రిలేషన్లో కూడా కనబడుతూ ఉంటాయి, ప్రకృతిలో కనబడుతుంటుంది. ఉన్న వాటినే చెప్పాడు ఆయన. అలాగే ఈ యూనివర్సిటీ గురించి ఎగ్జాంపుల్ కూడా ఎందుకు చెప్పారు అంటే, ఆ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ ఒకటని కాదు, అక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. ఎగ్జాంపుల్ కూడా తెలియదా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఉదాహరణ కూడా తెలియదేమో. దేని గురించి అన్న ఒక విషయాన్ని గురించి నీకు అర్థం అవ్వాలి అంటే నీకు అర్థమయ్యే రీతిలో చెప్పడాన్నే ఉదాహరణ అంటారు. నీకు అర్థమయ్యే రీతిలో, అర్థం అవ్వని విషయం ఏదన్నా ఉంది అంటే దాన్ని నీకు అర్థమయ్యే రీతిలో చెప్పడం ఒక లెక్క ఉంది అనుకోండి. ఆ లెక్క నీకు అర్థం కాలేదనుకో, ఏ రిఫరెన్స్ చేస్తే వస్తుందో ఆ లెక్కని ఫస్ట్ నుండి కింద వరకు ఆన్సర్ వచ్చేంత వరకు బోర్డు మీద వేసి చూపిస్తేనే ఇది ఎలా వచ్చింది అనేది నీకు అర్థమవుతుంది. ఆ ఉదాహరణ చెప్పాలి, పలానా ఉదాహరణ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఏట్లైనా తీసుకోవచ్చు, చెట్లనే తీసుకోవచ్చు, పక్షులనే తీసుకోవచ్చు, ఫ్రూట్స్నే తీసుకోవచ్చు, జంతువులనే తీసుకోవచ్చు, ఏదైనా ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పవచ్చు. అలాగే యూనివర్సిటీని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు, దానికి తప్పే ఉంది. దాన్ని నువ్వు కామెంట్ చేయాల్సినంత అవసరం ఏముంది? కావాలని చేస్తున్నట్టుగా లేదు, అది కరెక్ట్ కాదు కదా. వెకేరు మార్చుకోకపోతే చాలా దెబ్బతింటావు. మళ్ళీ ఇంకోటి ఏమంటున్నావంటే, అరే బీఓయూఐ తమ్ముళ్ళు, బీఓయూఐ ఎరా తమ్ముళ్ళా, ఏంట్రా తమ్ముళ్ళా, ఏంటి నువ్వు అసలు బోధ చేయడానికి వస్తున్నావో లేకపోతే స్క్రీన్ మీద అటు ఇటు జరపడానికి వస్తున్నావో అర్థం కావట్లేదు. నీ సంస్కారం ఎలా ఉంటుందో అటువాడి సంస్కారం కూడా అలానే ఉంటుంది. అదొకటి గ్రహించుకోవాలి. నువ్వేమిస్తావో అదే పంటను కోస్తావు. వీకేఆర్ బాధ ఏంటంటే, చెప్పిన విధంగా ఈ వీకేఆర్ గాడి బోధ ఏంటంటే ఆయన దగ్గరికి యూనివర్సిటీ వాళ్ళు ఎవరు వెళ్ళలేదండి పాపం. వంశీ దగ్గరకు వెళ్ళినట్టుగా ఈయన దగ్గరికి వెళ్ళలేదు. ఈయన ఫీలింగ్ ఏంటంటే, నేను గొప్పోడిని కదా, నేను 2-3 డిబేట్లు చేశాను కదా, వంశీ ఒకటి పెట్టి కూడా చేయలేదు కదా, అలాంటి వాడితో ఎందుకు వెళ్ళారు మీరు, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళారు, నా దగ్గరికి రావాలి కదా, ఫస్ట్ నాతో మాట్లాడాలి కదా అనే బాధ ఒకటి మిగిలిపోయిందండి ఆయనకి. అందుకని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. బీఓఐ వాళ్ళ మీద ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అంటే, యూనివర్సిటీ పెద్దలను ఆయన దగ్గరికి పంపలేదని. అదొకటే బాధ. వీళ్ళందరి గురించి కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క రెఫరెన్సు బైబిల్లో ఉందో లేదో వాటి ప్రకారం చెప్పండి, అంతేగాని మీ ఇష్టాను అంటే మీ ఊహల ప్రకారం ఎవరో కూడా చెప్పకండి. నేను పెద్దస్తమానం చెప్పేది అదే. మీ ఊహల్లో పుట్టిన మాటలను సమాజంలోకి తీసుకురావాలి, ఎలాగైనా సమాజంలో పంపించాలని ఎప్పుడు కూడా అనుకోకూడదండి.
బైబిల్ ఆలోచనలు, దేవుని ఆలోచనలు బైబిల్లో ఎలా ఉన్న వాటిని సమాజానికి పరిచయం చేయాలి తప్ప బైబిల్లో లేని వాటిని, లేదంటే మీ మనసుల్లో పుట్టిన ఊహలన్నిటిని తీసుకొచ్చి జత చేసి అలాగే ఎప్పుడు కూడా బైబిల్ని చెప్పకూడదు. అలా చెబితే ఏమైపోతారో తెలుసా? రోగాలు వచ్చేస్తాయండి, జాగ్రత్త. మరలా అనేక విషయాలతో మరలా మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి సముఖత చూపిస్తాను వీలైనప్పుడల్లా. ఓకేనండి. మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి.